హలో హాయ్ అండి, వెల్కమ్ టు పద్దు టాక్స్ అండ్ బ్లాగ్స్. హౌ టు మేక్ బిర్యానీ అండ్ రైతా అట్ హోమ్. ఈరోజు వచ్చేసి మనం బిర్యానీ అండ్ రైతా చేసుకుందామండి. ఎలానో మీకు సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను. అందరు బాగున్నారు కదండి, మేము బాగున్నాము. ఇప్పుడు వచ్చేసి 2 ఎర్రగడ్డలు పెద్దవి, అలాగే 2 పచ్చిమిర్చి, టమోటాలు, చికెన్ వచ్చేసి ఉప్పు కారం వేసి పెట్టానండి అంతే. ఇది గరం మసాలా. గరం మసాలాకు వచ్చేసి యాలిక, జాపత్రి, జాజికాయ, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, మిరియాలు ఇవన్నీ లైట్గా వేయించేసుకొని మనము పొడి చేసుకొని పెట్టుకోవాలన్నమాట. నేను ఒకటేసారి స్టాక్ పెట్టుకుంటాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు దాంట్లో వేస్తాను అనమాట. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు బిర్యానీకి కావాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మన ఇంట్లో ఏమున్నాయో అవి మాత్రం వేస్తున్నాను అండి. అన్నీ నా దగ్గర లేవు, కానీ గరం మసాలా మటుకు అన్నీ కొట్టి పెట్టాను. ఇప్పుడు ఆయిల్లో చెక్క, లవంగం, బిర్యానీ ఆకు అవి వేసాను. అవి చిటపటలాడుతున్నాయి. ఈ పక్కన వైర్ వచ్చేసి పైన పని చేస్తున్నాను అనమాట. ఇంటికి దానికి ఉంది వైరు, అది పని చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా వైర్ని ఎత్తలేదు. ఇప్పుడు ఎర్రగడ్డలు వచ్చేసి బాగా డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట. డీప్ ఫ్రై వచ్చేసి బిర్యానీకి అవసరం లేదు, మామూలు ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఇవి బాగా పచ్చిమిర్చి 2 వేసాను. ఇవి వచ్చేసి బాగా వేగనివ్వాలి. తర్వాత చికెన్, కారం, ఉప్పు వేసి పొద్దున నానబెట్టాను. మనం చేయాలనుకున్న రోజు ఉదయం వచ్చేసి ఈ చికెన్, కారం, ఉప్పు వేసి నానబెట్టిన తర్వాత ఆ చికెన్ని వేస్తే బాగా మంచి ముక్కలకు ఉప్పు కారం బాగా పడుతుంది అనమాట. టైం తక్కువ పడుతుంది, ప్లస్ టేస్టీగా ఉంటుంది అనమాట. గరం మసాలా మనం చూపించాను కదండి, ఆ గరం మసాలా వేసాము. గరం మసాలా కొట్టి ఇంట్లో పెట్టుకుంటే మనకు ఇట్లా వెజ్ బిర్యానీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ప్యాకెట్ది అయితే ఒక 5 రూపీస్ ప్యాకెట్ ఒకటి వేయాలండి 1/4 కేజీకి. అలాగే కేజీకి అయితే 4 ప్యాకెట్లు అనమాట. ఇప్పుడు ఒక 3 స్పూన్లు వేసానండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ వచ్చేసి టమోటాలు వేస్తున్నాను అనమాట. ఇది పచ్చి వాసన పోయేంత వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పోయేంత వరకు వేయించిన తర్వాత ఈ టమోటాలు అనేటివి వేయాలన్నమాట. చూసారా ఎంత బాగా కలర్ వచ్చిందో. తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలబెడుతున్నాను అనమాట. తర్వాత ఒక చిన్న కప్పుకు పెరుగు వేస్తున్నాను అనమాట. ఎందుకు పెరుగు అంటే కనుక ఆ గుజ్జు అనేది జ్యూసీగా వస్తే కనుక మనకు బిర్యానీకి పడుతుంది అనమాట, ఆ రైస్కి. అదే డ్రైగా ఉండిందనుకో బిర్యానీ రైస్కి పట్టదనమాట. అందుకని మనం జ్యూసీగా ఉండని కానీ పెరుగు వేస్తాము. అలాగే టేస్ట్ కూడా బాగా వస్తుంది అనమాట. అదే చెప్పాను కదండి, 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వాటర్ వేసాను. ఎందుకంటే ఆల్రెడీ రొంత పెరుగు వేసాము కదా, టమోటాల రసం వచ్చి ఉంటుంది కదా, అప్పుడు 3.5 అవుతుంది అనమాట. కానీ మనం వాటర్ వేసేది 3, అది ఒక హాఫ్ ఉంటుంది కాబట్టి నేను 3 గ్లాసెస్ వేసాను. నార్మల్ రైసే బాగుంటుందండి. ఎప్పుడైనా స్పెషల్గా చేసుకోవాలంటే 2 మంత్స్కి 1 టైము మనం బిర్యానీ రైస్తో చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలకి చాలా ఇష్టం అండి బిర్యానీ అనేది, ప్రతి ఒక్కరికి ఇష్టమే కదండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ ఫుడ్ అనేది గ్రీన్ కలరు ప్లస్ రెడ్ కలర్ తెచ్చుకున్నాను, ఫుడ్ కలర్. నేను దాన్ని డైరెక్ట్ వేస్తే అది పొడి పొడిగా ఉంటుంది కాబట్టి దాన్ని నీళ్ళల్లో తడిపి జ్యూసీగా వేసాను అనమాట. ఇదే నేను ఫస్ట్ టైం వాడుతున్నాను కలర్ ఫుడ్. ఎక్కువగా నేను ఇంట్లో వాడను. సరే దీనికోసమనే తెచ్చి పెట్టుకున్నాను, ఒకసారి ట్రై చేస్తున్నాను, చూద్దాం ఎలా వస్తుందో. ఇంకా మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలండి. 3 విజిల్స్ వస్తే అదో బిర్యానీ రెడీ అయిపోయింది. 3 విజిల్స్ చాలండి. నెక్స్ట్ వచ్చేసి మా పాప రైతా చేసుకుంటాను మమ్మీ అంటే సరే అని చెప్తే ఎర్రగడ్డలు, 4 పచ్చిమిర్చి, క్యారెట్ క్యారెట్ తీసుకుంది, పెరుగు తీసుకుంది, దానికి తగ్గ సాల్ట్ వేసి కలుపుతుందండి. పిల్లలు చేస్తామన్నప్పుడు మనం పెద్దలం పని చెక్కునేది మేలు. అట్లా వాళ్ళకు టైం పాస్ అవుతుంది, అట్లా మనకు పని జరిగిపోతుంది. ఇదిగోండి చేసేసింది మా పాప, రైతా తయారైపోయింది. ఇంకెప్పుడు సర్వ్ చేసుకుందాం. అదిగోండి బిర్యానీ కలర్ఫుల్గా వచ్చింది. గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఫుడ్ కలర్ వాడాను.
అందుకే కలర్ కూడా ఇట్లా వచ్చింది. చికెన్ ముక్కలు కూడా బాగా ఉడికాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు మా ఛానల్ కనుక లైక్ చేసినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి.